మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రకాశం బ్యారేజ్ నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉండే నూలకపేట ఏరియాలో సేల్‌కొచ్చిన ఇండివిడ్యువల్ హౌస్ అండి. మొత్తం 117 గజాల్లో ఓన్‌గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ ఇది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 19 వెడల్పు, 57 లోతైతే వస్తుందండి. నార్త్ ఫేసింగ్‌లో ఉండే బిల్డింగు, ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డయితే ఉందండి. సో, ఇందులో మనకి కింద గ్రౌండ్ బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. ఇంటి చుట్టూ కూడా మనకి ఐరన్ గ్రిల్స్ ఇచ్చారు. సేఫ్టీగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి. డబుల్ బెడ్‌రూమ్ హౌస్ లాగా కన్‌స్ట్రక్షన్ చేశారు. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సేఫ్టీ పరంగా గానీ, మనకి సెక్యూరిటీ పరంగా గానీ అంతా కూడా చాలా చాలా బావుందండి. ఎక్కడా కూడా ఎటువంటి పెండింగ్ వర్క్ లేదు. మైనర్ రిపేర్ వర్క్‌లయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బావుంటుంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి, ఇంటి ముందు మనం కారు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే పాత రోడ్డు ఉందో మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు నుంచి సుమారుగా పావు కిలోమీటర్ దూరంలో అన్నా క్యాంటీన్ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలో వస్తుందండి. సో, ఇక్కడే మనకి ఇక్కడ పెద్ద శివాలయం స్టాచ్యూ ఉంటుందండి. శివుడి విగ్రహం ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఏరియాలో వచ్చే హౌస్ అనమాట ఇది. చూస్తున్నారు కదా! సో, అమరావతి రాజధాని కూడా దగ్గరగా ఉండే ఏరియా, విజయవాడ సిటీకి కూడా దగ్గరగా ఉండే ఏరియా, అన్ని ప్రైమ్ లొకేషన్స్‌కి దగ్గరగా ఉంటుంది కాబట్టి, లో బడ్జెట్‌లో సేల్‌కొచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఎందు గురించంటే ఈ హౌస్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడానికే మనకి దాదాపుగా రూ. 15,00,000 పైనే ఖర్చవుతుందండి. సో, మనకి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా ఓన్లీ బిల్డింగ్ వాల్యుయేషన్ ప్రకారంగా సేల్‌కొచ్చిందనే చెప్పుకోవచ్చు. ల్యాండ్ వాల్యుయేషన్ అనేది మొత్తం పక్కకు తీసినా కూడా. సో, రూ. 20,00,000 ఆర్‌పీ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుంది. సో, అది మనకి 21 కావచ్చు, 22 కావచ్చు, 25 కావచ్చు లేదా అంతకంటే పెరగొచ్చు కూడా. సో, లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయండి. రిఫండబుల్ అమౌంట్ కాబట్టి ఒకవేళ మీరు అనుకునే బడ్జెట్‌లో వస్తే ప్రాపర్టీ ఆక్షన్‌లో తీసుకోండి. లేదంటే గనుక మీరు డ్రాప్ అయిపోతే మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తది. ఒకవేళ ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మీకు ఈ ప్రాపర్టీ గనుక ఆక్షన్‌లో మీరు గెలిస్తే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అమౌంట్స్ అనేది కట్టుకొని మనం ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి. ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా, ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్‌కి యాడ్ నెంబర్‌ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి. మిస్ చేసుకోవద్దు. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. చాలా మంది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. కానీ ఇలాంటి మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు ఆ అప్డేట్ మీ వరకు రాకపోతే గనక ఒకవేళ ఆ ప్రాపర్టీని మీరు మిస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. అదే విధంగా మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. ఓకే అండి. థాంక్ యూ.